అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందన్నమాట. అయితే ప్రస్తుతం మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! ప్రతి ఏటా కూడా రూ. 20,000 అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి నిధులు కేటాయిస్తామని చెప్పి తెలపడం అయితే జరిగింది కదా! సో, ఇప్పుడు ఆ యొక్క నిధులనేవైతే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది? అర్హులెవరు? కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? ఇలా ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఏపీ అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులనేవైతే పెంచేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క నిధులు పొందుతున్న వారి సంఖ్య మనకైతే పెంచే అవకాశం ఉందన్నమాట. అంటే మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి గాని చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకం సంబంధించి రూ. 13,000 గత ప్రభుత్వం అందించేది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి రూ. 20,000 వరకు కూడా పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. దీనివల్ల రైతులకి పెద్ద మొత్తంలో మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున సాయం అందుతుందని చెప్పేసి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట. అయితే దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులనేవైతే మనకి విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉందనమాట. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ యొక్క 20,000 సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 6,000 అనేవైతే విడుదల కానున్నాయన్నమాట. ఇప్పుడు రూ. 6,000 సంబంధించి గాను 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం సంబంధించి విడుదల చేస్తుంది కదండీ! ఆ మాదిరిగానే మనకి ఈ యొక్క 14,000 సంబంధించి 3 విడతల్లో విడుదల చేసే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. దీనివల్ల కౌలు రైతులు, అలాగే భూమి కలిగిన వారందరిద్దరికీ కూడా మనకైతే పెద్ద మొత్తంలో నిధులనేవైతే అందనున్నాయన్నమాట. సో, దీనికి సంబంధించి గాను కంపల్సరీగా మీకు ఈ కేవైసీ అయితే నమోదై ఉండాలండి. అంటే మీ యొక్క ఫోను నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింకప్ అయి ఉండాలి. అలాగే ఎన్‌పీసీ లింక్ కూడా కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. సో, అప్లై చేసుకున్న వాళ్ళకి ఏంటంటే గతంలో ఎలాగైతే ఉందో అలాగే వస్తుంది. సో, కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే సచివాలయం దగ్గరికి వెళ్లి మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. సో, దీనికి నిధులనేవైతే మనకి ఈ యొక్క మే నెలలో అయితే విడుదల కానున్నాయండి. ఎప్పుడు దీనిపై ఏ ఛానల్ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.